రాత్రికాల ప్రార్థన. యేసయ్య ప్రేమ మనల్ని విడువదు. తల్లి మరిచిన, తండ్రి విడిచిన గాని యేసయ్య ప్రేమ మన వెన్నంటే ఉంటూ మనం ఏడుస్తుంటే ఎత్తుకున్న అద్భుతమైన ప్రేమ. తన కౌగిట్లో మనల్ని దాచుకున్న ప్రేమ. కనుక ఆ ప్రేమామయుడిని ఉదయం నుంచి ఈ క్షణం వరకు మనల్ని కాచి కాపాడి నడిపించాడు. కనుక ఈ సమయంలో ఆయనను స్తుతించి మన యొక్క ప్రార్థన విన్నపములు సమర్పించుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ఆత్మీయంగా, బలంగా, విశ్వాసంతో స్థిరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ప్రార్థనలను దేవుడు అంగీకరించగలడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన, ప్రేమ, నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి దేవా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను యేసయ్య. దేవా, ఉదయం నుంచి ఈ క్షణము, ఈ రాత్రి వరకు మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడి నడిపించి ఉన్నారు తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. నీ ప్రేమ అద్భుతమైనది తండ్రి. నీ కృప శాశ్వతమైనది. ఆ కృప చేత మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడవు తండ్రి. మా ఆలోచనలో, మేము చేస్తున్న ప్రతి పనిలో, ప్రయత్నంలో మాకు తోడై మా వెన్నంటే ఉండి మాకు విజయమును అనుగ్రహించిన గొప్ప దేవ, స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య. వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారి ప్రార్థన అవసరతలు ఏమై ఉన్నాయో మీకు తెలుసు గనుక తండ్రి, వారికి సమాధానము దయచేయండి. పరిశుద్ధుడా తండ్రి, నీ ప్రేమ అద్భుతమైనది. ప్రేమ ఎంతో ఉన్నతమైనది తండ్రి. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. అవును యేసయ్య, నీ ప్రేమ ఎంతో అద్భుతమైనది తండ్రి. మారనిది, మరువనిది, విడువనిది నీ ప్రేమ శాశ్వతమైనది తండ్రి. ఆ ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తున్న, శాశ్వతమైన నీ ప్రేమ చేత మమ్మల్ని కనికరిస్తూ నీ కౌగిట్లో మమ్మల్ని ఎత్తుకొని నడిపిస్తున్న గొప్ప దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము యేసయ్య. నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. ప్రేమ మరణమంత బలవంతమైనది. అవును యేసయ్య, ఈ ప్రేమకు గొప్ప శక్తి ఉంది తండ్రి. ఆ ప్రేమనే మాపై మీరు చూపించే ఆ ప్రేమనే మిమ్మల్ని తండ్రి మరణమునకు అప్పగించింది. సిల్వలో బలియాగమై తండ్రి మమ్మల్ని రక్షించిన నీ ప్రేమకై వేలాది స్తుతి, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంత గొప్ప అద్భుతమైన ప్రేమ ఏ ఒక్కరును చూపించలేరు. కానీ తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి, కనికరించి, మాపై జాలి చూపించి నీ అద్భుతమైన ప్రేమ చేత నడిపించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. దేవా, ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో తండ్రి, వారికి మీ ప్రేమను అందించండి. మీ ప్రేమ చేత లేవనెత్తండి తండ్రి. మీ ప్రేమను వారి జీవితాల్లో కనుపరచమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవ, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి తండ్రి, స్వస్థపరచండి దేవా. ఎంతోమంది
జ్వరాలతో జలుబు దగ్గుల చేత అనేక మంది బాధింపబడుచున్నారు తండ్రి. ఇంట్లో ఉన్న వారందరూ కూడా జ్వరాలతో బాధపడుతున్న ఈ సమయాలలో తండ్రి మీరు వారిని దర్శించండి. యేసయ్య, వారి జ్వరాల నుండి సంపూర్ణంగా స్వస్థతను దయచేయండి. ముట్టండి తండ్రి, వారిలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి దేవా. కాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి విధమైన అనారోగ్యంను మీరు తొలగించండి. ముట్టండి తండ్రి, ప్రతి నొప్పి నుంచి విడిపించండి, సహాయము చేయండి తండ్రి. దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాము. ఇంకా అనేక తండ్రి అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. తండ్రి, వారిని ముట్టండి తండ్రి. దేవా, వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని మీ నామంలో లయపరచండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. అది కాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు తండ్రి, వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తండ్రి ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థించున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. అప్పులలో ఎంతో మంది తండ్రి అప్పుల సమస్యల చేత, ఇబ్బందుల చేత ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి తండ్రి. వారి కుటుంబాలలో ఉన్న అప్పుల నుంచి విడిపించండి. మీ మహిమ ఐశ్వర్యం నుంచి వారికి సహాయంను అందించమని ప్రార్థించుచున్నాను తండ్రి. దేవా, అప్పులలో ఉన్న వారిని ప్రభ లేవనెత్తండి. యేసయ్య, ఆర్థికంగా సహాయం అందించండి తండ్రి. మీ చెయ్యిని అందించి ప్రభ ఆర్థిక యూబిలో నుండి వారిని లేవనెత్తమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్య, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబాల మధ్య గొడవలతో ఎన్నో కుటుంబాలు తండ్రి సాతాను అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన వల్ల కుటుంబాలలో మనశ్శాంతి లేక, సమాధానము లేక, ప్రేమ లేక ఎన్నో కుటుంబాలు గందరగోళంతో, పగతో, ఈర్ష్యతో ఉంటుండగా యేసయ్య, మీరు వారిని ముట్టండి తండ్రి. వారిలో ఉన్న ఆ లోపమేంటో వారు గ్రహించి ప్రేమ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుని క్షమించుకునే మంచి మనసును దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. దేవా, క్షమించే ప్రేమలో గొప్ప శక్తి ఉంటుంది తండ్రి. ఇతర జీవితాలను కూడా అది మార్చగలదు గనుక ప్రేమించుకునే మంచి మనసులను కుటుంబాల మధ్య మీరు దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతమంది అయితే రక్షణ, మారు మనసు లేక ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఏ ప్రాంతాలైతే తండ్రి సువార్త లేక ఉన్నాయో ఆ ప్రాంతాలను మీరు దర్శించండి. యేసయ్య, ఆ ప్రాంతాలలో ప్రభ మీ రక్షణ సువార్తను అందించండి. మీ సేవకులను లేవనెత్తమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. యేసయ్య తండ్రి, రక్షణ లేని ప్రతి ఒక్క బిడ్డను మీరు రక్షించండి, మారు మనసు దయచేయండి. మీ వాక్యం చేత వారి హృదయంలో తండ్రి ఏదో ఒక మాట చేత మాట్లాడి తండ్రి మీరే నిజమైన దేవుడవని తెలుసుకునే అట్టి గ్రహింపును వారి హృదయాలకు దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. బండవారిన హృదయాలను మెత్తపరచగలిగిన గొప్ప దేవుడవు మీరే గనుక యేసయ్య, వారి హృదయాలను మెత్తనపరచండి తండ్రి. తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి. పరిశుద్ధుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య, గర్భఫలం లేని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. గర్భఫలం ఇచ్చేది మీరే కనుక యేసయ్య, వారిలో ఉన్న లోపాలను తొలగించండి, వారికి ఉన్న అవమానాలను తొలగించండి, వారికి ఉన్న నిందలను తొలగించండి తండ్రి. గర్భఫలమును దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. సహాయము చేయండి యేసయ్య, మీరు సహాయం అందించమని ప్రార్థించుచున్నాను తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్య, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యవ్వనులకు మీరు తోడై నడిపించండి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు తండ్రి పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించమని తండ్రి, దినమంతయు మాకు తోడై మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకము చేసుకోమని తోడై నడిపించమని తండ్రి. పడుకొంచుండగా ప్రశాంతమైన నిద్రను దయచేయండి. రేపటి గురించి మమ్మ సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి ఈ ప్రార్థన మనవులు నీ సన్నిధిలో సమర్పించుకొనుచు పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.